అపొస్తలులు బలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యం ఇచ్చారు. నో కాంప్రమైజ్. కొడితే కొట్టండి, చంపితే చంపండి, కానీ యేసు లేచిన మాట వాస్తవం అని మొండికేశారు. అదొక్కటే సంఘానికి లోకానికి ఉన్నటువంటి వైరుధ్యం. క్రీస్తు సంఘానికి మానవ సమాజం అంతటికి మధ్యలో ఉన్నటువంటి మిగతా సమాజానికి, క్రైస్తవ సమాజానికి మధ్యలో ఉన్న శత్రుత్వానికి కారణం పునరుద్ధాన సాక్ష్యం. బలంగా సాక్ష్యం ఇచ్చారు. అవును, అసలు గొడవంతటికి ఇదే కారణం. చూడండి, అపొస్తలుల కార్యాలు 25వ అధ్యాయం. పౌలును గూర్చిన విచారణ జరుగుతూ ఉన్నది. అగ్రిప్ప, బెర్నీకే, ఫేస్తు వీళ్ళు మీటింగ్ చేశారు, ఒకటి మీటింగ్ పెట్టేశారు. అక్కడ మాట్లాడుతున్నారు. చూడండి 18, 19. అయితే తమ మతమును గూర్చి ఈ పౌలును ఎందుకు బంధించారు, పౌలును ఎందుకు అప్పగించారు, ఎందుకు అరెస్ట్ చేశారు, ఏం తప్పు చేశాడని విచారణ చేశానండి రాజుగారు, అగ్రిప్ప గారు. ఒకవేళ దొమ్మి చేశాడు, నరహత్య చేశాడు, ఇంకేమన్నా చేశాడు, రాజద్రోహమో ఏదో అనుకున్నాను. నేను అనుకున్న నేరములలో ఏది అతని మీద వాళ్ళు మోపలేదు. మరి ఏమిటయ్యా గొడవ అంటే ఒకటే గొడవ, తమ మతమును గూర్చి, చనిపోయిన యేసును గూర్చి. చనిపోయిన యేసును, చనిపోయాడు అనేది మాత్రం ఈ రోమన్ గవర్నర్ ఎండార్స్ చేస్తున్నాడు. ఇవాళ కొంతమంది యేసు చనిపోలేదు అంటున్నారు, శిలువ మీద చనిపోలేదు అంటున్నారు, దౌర్భాగ్యులు. ఆ రోమన్ గవర్నర్ చెప్తున్నాడు, హీ డైడ్ ఆన్ ద క్రాస్. చనిపోయిన యేసును గూర్చి వీళ్లకు పౌలుకు కొన్ని వివాదాలు ఉన్నాయండి. ఏంటి వివాదం అంటే, ఆ యేసు బ్రతికి ఉన్నాడని పౌలు చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చచ్చిపోయాడు నిజమేనండి, మళ్ళీ లేచాడు. అట్లా ఎవడన్నా బతుకుతాడా అంటే ఎవడు బతకడండి, మా యేసు తప్ప ఎవడు బ్రతకడు. యేసు మాత్రం బ్రతికాడు. ఎందుకంటే అసలు ఆయన పుట్టుకే స్పెషల్. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీలాగా నాలాగా పుట్టలేదు గనుక ఆయన కన్య గర్భాన దేవుని శక్తి చేత ఒక పిండముగా ఏర్పడ్డాడు గనుక ఆదాము హవ్వల రక్తము లేకుండా పరిశుద్ధ రక్తం కార్చడానికి పరిశుద్ధ జన్మనెత్తాడు